హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటాను. సో గైస్, మనది గల్ఫ్ దేశానికి సంబంధించిన ఛానల్ కాబట్టి గల్ఫ్ వార్తలు ఎక్కువ చెప్పుకుంటామండి. సో కామన్గా గల్ఫ్ ఎందుకు వెళ్తారు? మీరు కానీ నేను కానీ అందరూ గల్ఫ్ ఎందుకు వెళ్తారు? మస్తుగా పైసలు సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, అప్పులు ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేసుకుని సొంత ఇల్లు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, మిగిలిన జీతం హ్యాపీగా గడపాలి. అందుకోసమే కదా గల్ఫ్ వెళ్తాం. అయితే కొందరు ఇదే గల్ఫ్ వెళ్ళడానికి ఫ్యామిలీని వదిలేస్తారు. సో కొందరు వయసులో ఉన్న భార్యను వదిలేసి గల్ఫ్ వెళ్తారు. కొందరు చిన్న చిన్న పిల్లలు, నెలల వయసులో ఉన్న పిల్లల్ని, కొందరైతే ఎవరో వరకు నేనే ఉన్నాను. నేను కువైట్ వెళ్ళినప్పటికీ మా అమ్మాయి వయసు 1.5 ఇయర్ అనమాట. సో అంత వయసులో ఆడుకునే టైప్ పిల్లలతో చిన్న చిన్న ముద్దుగా ఆడుకునే టైం అది. సో ఆ టైంలో నేను అప్పుల ప్రాబ్లంలో ఉండి కోవిడ్ వెళ్ళాను. సో నాకులాగే చాలామంది ఈ రకరకాల సమస్యలు, రకరకాల బాధ్యతలు భుజాన్ని వేసుకుని మహిళలు కానీ పురుషులు కానీ సో గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. అయితే కొందరైతే గల్ఫ్ దేశాలు వెళ్ళి సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి వస్తారు. కొందరైతే ఏదో గల్ఫ్ దేశమే మా సొంత ఊళ్ళలాగా అయిపోయి అనుకుని అక్కడే ఉండిపోతుంటారు, రారు. సో ఈ విధంగా చెందిన ఒక వ్యక్తి, నిజామాబాద్ చెందిన ఒక వ్యక్తి, అతని పేరు గంగయ్య. అతను గంగయ్య. ఇతను బెహ్రీన్ వెళ్ళి 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు. ఇతను బెహ్రీన్ వెళ్ళేటప్పటికి ఇతను కూతురు వయసు 5 సంవత్సరాల వయసు, చిన్నపిల్ల 5 సంవత్సరాలు. సో అయితే 16 సంవత్సరాల నుండి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేది, నాన్న వస్తాడు అని చెప్పి రావట్లేదు. 16 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇంటికి రాలేదు అతను. అయితే అతను కలివిళ్ళు అయిపోయాడు. బెహ్రీన్లో పోలీసులు పట్టుకున్నారంటండి. సో జైల్లో ఉన్నాడు. మరి 16 సంవత్సరాలు అంటే అతను ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ 16 సంవత్సరాలు ఇంటికి తిరిగి రాలేదంటండి. సో ఎప్పుడైనా 2008లో వెళ్ళాడు, 2024, 16 సంవత్సరాలు అయింది అతను బెహ్రీన్ వెళ్ళి. సో ఈ తెలంగాణలో ప్రవాస ప్రజావాణి కార్యక్రమం పెట్టిన కాడ నుంచి ఇది ఒక కొంచెం హెల్ప్ జరుగుతుందండి. ఎవరైతే గల్ఫ్ దేశాల్లో మిస్ అయిపోయారో వాళ్ళ కోసం ఆచూకీ కొంచెం ఎత్తుకు పెట్టే హెల్ప్ జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు ప్రవాస ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళి తల్లి కూతురు వెళ్ళి కంప్లైంట్ దర్జ్ చేశారు. సో ఇలా మా నాన్నగారు బెహ్రీన్ వెళ్ళారు 2008లో, ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పి. సో గవర్నమెంట్ ఆల్రెడీ ఇతని కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇతను ఇండియన్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేదంట. ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఏమీ లేదంటండి. ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. సో లక్కీగా ఇతని యొక్క రేషన్ కార్డు పైన ఇతని పేరు ఉంది. సో ఈ ప్రూఫ్ ఒకటి, మిగిలిన మెంబర్స్ ఏదైనా కొంచెం హెల్ప్ చేసే విధంగా ఏర్పాటు చేసి వైట్ పాస్పోర్ట్ తీసుకుని తను రావాలి. సో ఎంబసీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో చూడండి, గల్ఫ్ దేశాలకి చాలామంది ఫ్యామిలీ కోసం వెళ్తుంటారు, కానీ ఆ ఫ్యామిలీనే మర్చిపోతారు. మరి ఏముందో గల్ఫ్లో తెలియదు, కానీ ఫ్యామిలీ కోసం వెళ్తారు, కానీ ఫ్యామిలీని మర్చిపోతారు. సో గైస్, ఈ గంగయ్యలాగా ఎవరో కాకూడదండి. ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో టచ్లో ఉండండి. ఒక విషయం చెప్పమంటారా, మీరు డబ్బు సంపాదించేటప్పుడు ఫ్రెండ్స్, బంధువులు చాలామంది ఉంటారు, కానీ మీ ఒంట్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు, మీరు మంచం మీద ఉండే పరిస్థితి ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పక్కన ఉంటారు. సొంత వాళ్ళే, రక్త సంబంధికులు పక్కన ఉంటారండి, బయట వాళ్ళు ఎవరు పక్కన ఉంటారు. సో కానీ గల్ఫ్ దేశాల్లో ఎలా కాదు. గల్ఫ్ దేశాల్లో ఒంట్లో బాగోకపోతే మీ ఫ్రెండ్సే పక్కన ఉంటారు. అక్కడ గల్ఫ్ దేశాల్లో సాయం చేసింది మీ ఫ్రెండే, కానీ ఇండియాలో మాత్రం మీ ఫ్యామిలీ ఉంటుంది. సో గైస్, అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి ఉండాలి. మీరు సంపాదించిన డబ్బుని సరైన మార్గంలో పెట్టుకోండి. సో నేను ఎప్పుడు చెప్పే మాటే, డబ్బు కోసం మీరు పని చేస్తున్నారు కదా, డబ్బు చేత కూడా పని చేయించండి. ఆ విధంగా మార్చుకోండి. అలా మార్చుకుంటేనే మీకు త్వరగా ఫ్యామిలీ లైఫ్. ఓ మిత్రుడు కూడా కామెంట్ పెట్టి చూడండి, అన్నా నువ్వు ఏదో అదృష్టం చేసుకున్నావు, నువ్వు ఫ్యామిలీతో ఉంటున్నావు అని చెప్పి. బ్రదర్, నేను చేసిన అదృష్టం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను బ్రదరు. సో లక్కీగా నేను ఉన్న మా రూమ్లో, కువైట్లో మా రూమ్లో అందరూ కూడా స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా. సో వాళ్ళతో పడడం వల్ల నాకు బాగా అలవాటైంది స్టాక్ మార్కెట్. కరోనా టైంలో నేను యూట్యూబ్లో అన్నీ చెప్పేవాడిని, ఎప్పుడు పలానా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని. ఈరోజు ఆ స్టాక్స్ చాలా దూరం వెళ్ళిపోయాయి. సో ఇంకో విషయం చెప్తాను చూడండి, ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, ఆడపిల్లలకి అబ్బాయిలని, కానీ మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బర్త్డేకి ఈ షేర్ కొని గిఫ్ట్గా ఇవ్వండి. మీ ఓపిక ఎంత ఉంటే అంత కొనండి. 10,000 పెట్టుకుంటారు, 20,000 పెట్టుకుంటారు, మీ ఓపిక. ఈ షేర్ కొని గిఫ్ట్గా ఇవ్వండి. అంటే నేను మా అమ్మాయి వచ్చే బర్త్డేకి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి ఈ షేర్ ముందుగా కొనిపెట్టుకున్నాను. సో ఇది రాబోయే రోజుల్లో చూస్తూ ఉండండి. ఈరోజు 100 రూపాయల చిల్లరలో ఉంది కదా, నాకు తెలిసి 300, 400 కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ కొనేసి వదిలేయండి, మర్చిపోండి అంతే. ఇందులో ఇన్వెస్ట్ చేసి మర్చిపోండి. సో ఇదండి సంగతి. ఈ గంగయ్యలాగా ఎవరి పరిస్థితి ఈ విధంగా కాకూడదు. అందరూ క్షేమంగా ఉండాలి. రీసెంట్గా ఈ మధ్య ఇంకో విషయం అండి, ఎక్కువ శాలరీ వస్తుందని చెప్పి యూరోప్ వెళ్తున్నారు. యూరోప్ వెళ్ళి కూడా కొందరు ఏజెంట్ల వల్ల మోసపోతున్నారు. యూరోప్లో పర్ఫెక్ట్
పని ఉంది, వర్క్ ఉంది అంటే వెళ్ళండి. లేదంటే వైజాగ్ సంబంధించిన కుర్రోళ్ళు యూరోప్ వెళ్ళి చాలా మోసపోయారు. సో విశాఖపట్నం అటునగరంతో ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళారంటండి. అక్కడ వెళ్ళాక వాళ్ళకి పని లేదు, ఏం లేదు, పాపం రోడ్డున పడిపోయారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది. సో గైస్, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. గంగా ఇలాగ ఎవరు అవ్వకూడదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో టచ్లో ఉండండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.